వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు నరేష్. ఆంధ్రప్రదేశ్లో కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజా పరిపాలన కొనసాగుతోంది, ప్రజల శ్రేయస్సు కోసం ఈ ప్రభుత్వం పనిచేస్తుంది అని అటు నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి, ఇటు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మాట్లాడడం జరిగింది. అలాగే వాళ్ళకు మ్యాండేట్ వచ్చిన తర్వాత కూడా ఎవరు కూడా వైసీపీని కార్యకర్తలను తిట్టొద్దు, మనకు మంచి మ్యాండేట్ ఇచ్చినారు, మంచి మెజారిటీ ఇచ్చినారు, మనం ప్రజల శ్రేయస్సు కోసం పనిచేయాలని చెప్పేసి పవన్ కళ్యాణ్ చెప్పడం జరిగింది. ఎవ్వరు కూడా ఎవరిని తిట్టొద్దు, భౌతిక దాడులకు తిట్టొద్దు, ట్రోల్ చేయొద్దు, అసలు వైసీపీ వాళ్ళని ఎవ్వరు కూడా ఏమనొద్దు, మనం మంచి పరిపాలన చేసి చూపిద్దాము, అదే పెద్ద ఆన్సర్ వాళ్ళకి అని చెప్పేసి పవన్ కళ్యాణ్ చెప్పాడు. అలాగే పవన్ కళ్యాణ్ ఎప్పటి నుంచో చెప్తున్నాడు, ఆయన చాలా అంటే మొత్తం ఏపీ మొత్తం కూడా తిరగడం జరిగింది. ఇచ్చాపురం నుంచి మొదలు పెడితే రాయలసీమ, ఉత్తరాంధ్ర మొత్తం కూడా పవన్ కళ్యాణ్ తిరగడం జరిగింది. తిరిగిన తర్వాత చాలా సమస్యలు ఉన్నాయి, గ్రామాల్లో డెవలప్మెంట్ లేదు, రోడ్లు అయితే బాగాలేవు, కానీ ప్రజా సమస్యలు చాలా ఉన్నాయి, గ్రామాలు సరిగ్గా లేవు. నేను ఖచ్చితంగా చెప్తున్నాను, నేను అధికారంలోకి వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఇవన్నీ కూడా డెవలప్మెంట్ చేసి చూపిస్తా అన్నాడు. సో ఇలాంటి చాలా మాటలు పవన్ కళ్యాణ్ మాట్లాడడం జరిగింది. సో పవన్ కళ్యాణ్ మాట్లాడిన తర్వాత చాలా మంది అంత సీన్ లేదులే, పవన్ కళ్యాణ్ ఆయనే సొంతంగా 2 చోట్ల ఓడిపోయినాడు, ఇంకేదా ఆయన పవర్ లోకి వస్తాడు అని అన్నాడు. అలాగే పవన్ కళ్యాణ్ ఇంకో మాట కూడా మాట్లాడడం జరిగింది, నేను పిఠాపురంలో గెలుస్తాను, గవర్నర్ తో ప్రమాణ స్వీకారం చేయించుకుంటాను అని. దీనిపైన ట్రోల్ చేసినారు, నువ్వు ఎమ్మెల్యేగా గెలిస్తే గవర్నర్ తో ఎందుకు ప్రమాణ స్వీకారం చేయించుకుంటావు, అసెంబ్లీలో కదా నువ్వు ప్రమాణ స్వీకారం చేసేది అని. కానీ గవర్నర్ తో ఎవరు ప్రమాణ స్వీకారం చేయించుకుంటారు? ముఖ్యమంత్రి లేదా మంత్రులు. వీళ్ళు విన్నది రాంగ్, పవన్ కళ్యాణ్ ఆలోచించింది చెప్పింది ఖచ్చితంగా నిజమవుతుంది కాబట్టి, ఆయన ఈ కళను ఆకాంక్షించాడు కాబట్టి ఇది నిజమవుతుంది అని తెలుసు కాబట్టి ఆ మాట మాట్లాడాడు. నేను గెలుస్తాను, గవర్నర్ తో ప్రమాణ స్వీకారం చేయించుకుంటానని. గెలిచిండు, నిజంగానే ప్రమాణ స్వీకారం గవర్నర్ తోనే చేయించుకున్నాడు ఉప ముఖ్యమంత్రిగా. సో మొత్తానికి ఉప ముఖ్యమంత్రి అయ్యిండు. ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా ఆయన తీసుకున్న శాఖలు ఏంటి అంటే గ్రామీణ అభివృద్ధి, అటవీ శాఖ. ముఖ్యంగా గ్రామాలు చాలా వెనుకబడి ఉన్నాయి, గ్రామాలను నేను అభివృద్ధి చేస్తా అని అది ఏరి కోరి తీసుకున్నాడు. అలాగే అటవీ శాఖ, అటవీ సంపద ఎంతో ఉంది ఆంధ్రప్రదేశ్లో. ముఖ్యంగా అడవుల్లో అటవీ సంపద చాలా ఉంది. చాలా మంది మనము చూసాం, చాలా ఫారెస్ట్లలో దొంగలు అంటే ఎర్రచందనం స్మగ్లర్లు కానీ వీళ్ళందరూ కూడా అడవిలను కొల్లగొట్టి అక్రమంగా సంపాదిస్తున్నారు రాజకీయ నాయకులు అండదండలతో. శేషాచలం అడవుల్లో అయితే విపరీతమైన స్మగ్లింగ్ ఎర్రచందనం సంబంధించి. సో మొత్తం కూడా నేను టేక్ ఓవర్ చేస్తాను, సంపదను కాపాడుతాను, కావాలంటే నేనే ప్రత్యక్షంగా అడవుల్లో తిరుగుతానని చెప్పేసి పవన్ కళ్యాణ్ చెప్తున్నాడు. నిజంగా పవన్ కళ్యాణ్కి ఒక పోరాట పటిమ కూడా ఉంది, ఖచ్చితంగా తిరిగి మొండోడు ముందే తిరిగి మరి అన్ని కూడా అరికడతాడు. సో అలాంటి పవన్ కళ్యాణ్ చాలా ధీమాగా ఉన్నాడు. ఆయన ముందు నుంచి చెప్పినట్టుగానే డిప్యూటీ సీఎం గా ప్రమాణ స్వీకారం తర్వాత అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం నేరుగా ఆయన మంగళగిరి పార్టీ ఆఫీస్ లో అక్కడ కూర్చొని ప్రజా దర్బార్ని ఏర్పాటు చేసుకొని ప్రజల స్పందన తెలుసుకున్నాడు. చాలా మంది మహిళల బాధలు తెలుసుకున్నాడు పవన్ కళ్యాణ్. అందరూ గెలిచిన తర్వాత హాయిగా తయారై నీట్ గా గ్రూమ్ చేసుకొని వస్తుంటారు పొలిటీషియన్స్, కానీ పవన్ కళ్యాణ్ ఒక పెద్ద స్టార్, ఆయన ఎప్పుడు కూడా గ్రూమ్ చేసుకొని ఉండాలి, స్టైలిష్ గా ఉండాలి. కానీ అలాంటి పవన్ కళ్యాణ్ క్యాజువల్ గా కుర్తా పైజామా వేసుకొని అద్దాలు పెట్టుకొని స్పెట్స్ గ్రూమ్ ఏం చేసుకోకుండా నేరుగా అసెంబ్లీలో అంటే ఒక పెద్ద రాయల్ ఫీలింగ్, నేను ఒక పెద్ద స్టార్ని, ఇప్పుడు డిప్యూటీ సీఎం అని కాకుండా క్యాజువల్ గా కూర్చున్నాడు. ఒక పొలిటీషియన్ ఎలా ఉంటాడో అలా సేమ్ మనం చూస్తూ ఉంటాం. మనకి చిరంజీవి గారి సినిమాలు కొన్ని ఉన్నాయి, ఆయన ముఖ్యమంత్రిగా ఉప ముఖ్యమంత్రిగా చేసిన సినిమా కూడా ఉంది. ఆ సినిమాలో నేను ఊడ్చేటప్పుడు ఊడవనివ్వడు ఆ పిఏ, చిన్నారులకు గోరు ముద్దలు పెట్టేటప్పుడు పెట్టనివ్వడు, అప్పుడు గోరు ముద్దలు పెడుతుంటే ఆ పిఏ లాగినప్పుడు లాగి పిఏకి ఒక దెబ్బ కొడతాడు. నేను ఫోటోలకు ఫోజులు ఇచ్చే మంత్రిని కాదు, చెమటోడ్చి పనిచేసే మంత్రిని అని చెప్పేసి. సేమ్ ఇప్పుడు కూడా పవన్ కళ్యాణ్ కూడా అంతే, ఆయన ఎప్పటి నుంచో కలలు కన్నాడు. బేసిక్ గా పాలిటిక్స్ ని సినిమాలను మేనేజ్ చేద్దాం అనుకున్నాడు. ఆయన స్టేట్ డివైడ్ అయినాక చాలా బాధపడి పార్టీని పెట్టినాడు. కాంగ్రెస్ హటావో దేశ్ బచావ్ అన్నాడు, మోడీకి సపోర్ట్ ఇచ్చినాడు, ఇటు చంద్రబాబు నాయుడుకి సపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత ఆయన సినిమాలు చేసుకుంటూ రాజకీయాల్లో చాలా మంది రాజకీయాలు చేస్తుంటారు, నేను కూడా రాజకీయం చేద్దాము, ప్రజలకు కొంచెం పని చేద్దాం అనుకున్నాడు. కానీ ఇక్కడ వైసీపీ వాళ్ళు ఆయనని
టెంపరరీగా రాజకీయాల్లో ఉండనివ్వలేదు. 3 పెళ్లిలు, 4 పెళ్లిలు, దత్తపుత్రుడు, ప్యాకేజ్ స్టార్, సగం సినిమాలు, ప్రజా సమస్యలు ఎక్కడ పట్టించుకోడు అన్నప్పుడు ఆయనకంతా కూడా పక్కన పెట్టేసి తిక్కలేసి ఆయన సినిమాలు పక్కన పెట్టేసి మొత్తం ఫోకస్ మొత్తం కూడా పాలిటిక్స్‌లో చేసిండు. 2019లో ఇంత ఫోకస్ చేయలేదు ఆయన. ఈ 23, 24లో చేసినంత ఫోకస్ ముందు చేయలేదు. ఇప్పుడు చేసిండు. వైసీపీ ఇంత ఘోర పరాజయం పొందడానికి పవన్ కళ్యాణ్ ముఖ్య కారణమని దేశ ప్రధాని మోదీ చెప్తున్నారు. సో అంత పోరాట పటిమ పవన్ కళ్యాణ్‌కి ఉంది. ఖచ్చితంగా ఆయన ఏదో నామ్‌కే వాత్సే ప్రజా దర్బారు, ప్రజా సమస్యలు ఒకరోజు, 2 రోజులు, 3 రోజులు తీసుకుందాము అట్లా కాదు. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ ఆయన ఎన్ని సంవత్సరాలు డిప్యూటీ సీఎంగా పదవిలో మంత్రిగా ఉంటాడో అన్ని సంవత్సరాలు కూడా ఖచ్చితంగా ప్రజా సమస్యలు తెలుసుకుంటాడు. తెలుసుకోవడమే కాదు, వినతి పత్రాలు చూసి నామకే వచ్చే పేపర్ ముందు లేదా టీవీల ముందు, కెమెరాల ముందు ఏదో సమస్య తీరుస్తున్నట్టు చూసి వదిలేయడం కాదు. ఖచ్చితంగా సమస్యలను అయితే పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా తీరుస్తాడు. ఇది ప్రజలే మనకు చెప్తారు. ఇది పవన్ కళ్యాణ్ ఆకాంక్షించిన కళ. ఖచ్చితంగా భవిష్యత్తులో ఖచ్చితంగా ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉంటది. సో ఆయన ప్రజలకు ఏ విధంగా సేవ చేస్తాడు, జగన్మోహన్ రెడ్డికి ఆయనకు తేడా అయింది అనేది కూడా ఖచ్చితంగా ప్రజలు చూస్తారు. పవన్ కళ్యాణ్ ఆయన ఇచ్చిన మాటని నిలబెట్టుకుంటాడు.